వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడాలి నాని అండ్ దెన్ వల్లభనేని వంశీ. ఒకరు గన్నవరం ఎమ్మెల్యే, అదేవిధంగా ఒకరు గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా కొడాలి నాని. వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి నిన్న వసంతకృష్ణ ప్రసాద్ చాలా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ ఆయన తాజాగా వైసీపీని వీడేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. ఆల్రెడీ లోకేష్తో కూడా భేటీ అయ్యారు. దెన్ ఆయన టీడీపీలో కూడా వచ్చి మైలవరం టికెట్ కూడా ఆల్మోస్ట్ ఆయనకే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున దేవినేని ఉమాను కన్విన్స్ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేలా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని కన్విన్స్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నాను, టీడీపీలోకి వెళ్తున్నాను అనే అంశానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్లో భాగంగా కొడాలి నాని అండ్ దెన్ వల్లభనేని వంశీ భవిష్యత్తుకు సంబంధించి ఆయన కీలక కామెంట్స్ చేశారు. వాళ్ళిద్దరి భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళకి అసలు టికెట్ అనేదే లేకపోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి అసలు ఏ పార్టీలో కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే అటు రెంటికి చెడ్డ రేవడిలాగా వాళ్ళ భవిష్యత్తు ఒక అంధకారంలో పడింది, రాజకీయ భవిష్యత్తు అంటూ కూడా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లోనే కొంతమంది ఏదైతే కమ్మ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేలు చిక్కుకున్నారో అని మాట్లాడే క్రమంలో ఈ రకంగా ఆయన వసంతకృష్ణ ప్రసాద్ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ కామెంట్స్ ఈరోజు విజయవాడ రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. దాన్ని ఎండార్స్ చేసేలాగా కొన్ని ఆధారాలను కూడా ఆయన వసంత నిన్న బయట పెడుతూ మాట్లాడారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి నేను వెళ్ళిన క్రమంలో మైలవరం టికెట్ ఇస్తాను కానీ, బట్ అదే సమయంలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేయడంలో చాలా అగ్రెసివ్గా పనిచేయాలి, అంత అగ్రెసివ్గా పనిచేస్తేనే నీకు మైలవరం టికెట్ ఉంటుంది అని చెప్పారు అంటూ కూడా ఆయన ఒక సంచలన విషయాన్ని అయితే లీక్ చేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా రెన్యువల్ చేయాలంటేనో, మళ్ళీ అతనికే టికెట్ ఇవ్వాలంటేనో, లేకపోతే కొత్త ఫేసులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఇంట్రడ్యూస్ చేయాలంటేనో ఆయా పార్టీలన్నీ కొన్ని బైలాస్ పెట్టుకుంటాయి. అతను అటు అర్ధబలం కానీ, ఇటు అంగబలం కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, అతను ఎంతవరకు ఫైట్ చేయగలరు ప్రత్యర్థులతో అనే క్రైటీరియాస్ కానీ, కొన్ని సర్వేస్ కానీ చేయించుకుంటూ ఉంటాయి, కొన్ని లెక్కలైతే తేల్చుకుంటూ ఫైనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి. కానీ ఇక్కడ అందుకు డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి తత్వం ఉందని అనుకోవాలి. వసంతకృష్ణ ప్రసాద్ మాటల్లోనే అది అర్థమైంది. మొన్నటికి మొన్న కొలుసు పార్థసారథి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తన చంద్రబాబును తిట్టమంటున్నారు, నేను తిట్టలేకపోయిన కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు, నేను ఎప్పుడు కూడా రాజకీయాలు అంత డెరిగోటరీ కామెంట్స్ చేయలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి దాన్ని ఎండార్స్ చేసే విధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా గతంలో ఎంపీగా రిజైన్ చేస్తున్నారు ఆయన వైసీపీకి అండ్ దెన్ తన ఎంపీ పదవికి. ఆయన కూడా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీ నేతలను తిట్టమంటూ ఉన్నారు, నిద్రలేస్తే లోకేష్ను, చంద్రబాబు నాయుడు అదే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఒక క్రైటీరియాగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ ఇద్దరిని ఎండార్స్ చేసేలా ఈ రోజున పూర్తి స్థాయిలో వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఈ వీటినే కాదు, ఆయన చాలా కీలక కామెంట్స్ అటు వంశీకి సంబంధించి కానీ, కొడాలి నానికి సంబంధించి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి డైలమాలో పడేశారు, రెంటికి చెడ్డ రేవడిగా మార్చుకున్నారు వాళ్ళిద్దరూ కూడా అనే అంశాన్ని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి అనే అంశాన్ని కూడా వసంత నిన్న మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో వాస్తవం ఎంత, అసలు వసంత ఇలాంటి సంచలన కామెంట్స్ ఎందుకు చేశారు, నిజంగానే ఈ రోజున కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడిందా అంటే పడింది ఖచ్చితంగానే. అందుకు కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. అయితే కింద పడ్డా తామే పై చేయి అంటూ కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఈరోజు నిజంగా హాస్యాస్పదంగానే ఉందనుకోవాలి. బట్ వంశీలో మాత్రం ఇప్పటివరకు కొంత రియలైజేషన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. ఈరోజు చూసినట్లయితే మనం అనేకసార్లు వాళ్ళిద్దరు రాజకీయ ప్రస్థానాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఎలా పడ్డారు, నిజంగా ఎందుకు ఈరోజు రెండుకి చెట్టుగా రేవడిగా ఎలా మారారు అనేది మనం చెప్పుకునే ముందు మరొకసారి వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని కూడా టచ్ చేసుకోవాలి. ముందుగా కొడాలి నానిని చూసినట్లయితే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది ఆయన గుడివాడ నుంచి. పార్టీ ఏదైనా సరే తనకంటూ గుడివాడిని ఒక స్ట్రాంగ్ బేస్ కూడా తయారు చేసుకోగలిగారు ఆయన. ముందుగా చూస్తే 2004లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది టీడీపీ నుంచి, అండ్ దెన్ 2009లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో 2014 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని పార్టీని వీడారు. అయితే అప్పటికే అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం కారణంగానే కొడాలి నాని కొన్ని సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టికెట్ వచ్చిందంటేనే వాళ్ళ ఫ్యామిలీ సాన్నిహిత్యమే కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక 14 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మరోసారి గుడివాడ టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అటు పూర్తి స్థాయిలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంటే రెట్టించిన ఉత్సాహంతో కొడాలి నాని మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ని టార్గెట్ చేయాలంటే ఒక డెరిగేటరీ కామెంట్స్తో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతూ ఉండేవాళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఆయన చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు వివాదాస్పదం అవుతూ వచ్చాయి. ఆ స్థాయిలో కొడాలి నాని తను చేసిన విమర్శలు వెనుక ముందు ఆలోచించకుండా చేసిన విమర్శలు ఈరోజు నిజంగానే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఒక మచ్చగా మారాయి. ఇక అదంతా ఒక ఎత్తు అయితే, తీరా 2019 ఎన్నికల్లో కూడా మరోసారి కొడాలి నానికే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చున్నారు. అయితే ఆ ఎన్నికల్లో కొడాలి నాని
మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. తీసుకోవడమే కాదు, అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. సో ఆ పదవిలో అదే స్థాయిలో 2.5 పాటు ఆయన కంటిన్యూ అయ్యారు. ఇక ఎమ్మెల్యే వైసీపీలో ఉంటేనే రానిని తట్టుకోలేరు, ఇక ఎమ్మెల్యే అయితేనే అసలు తీసుకోలేరు. పార్టీ అధికారంలో ఉండడం, అది కూడా ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకోవడం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. ఇక గట్టు తెగిన గోదావరిలాగే ఆయన నోరు మాట్లాడుతూ వచ్చింది. అనేక సార్లు ఆయన మాట్లాడిన తన స్థాయి, తను మంత్రినన్న స్థాయిని కూడా మర్చిపోయి కొడాలి నాని ఒక ఫ్రస్ట్రేషన్లో చేసిన కామెంట్స్ కూడా అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి. ఇక ఏకంగా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో ఆయన భార్యని వదిలిపెట్టలేదు, ఆయన కోడలు బ్రాహ్మణిని వదిలిపెట్టకుండా వీళ్ళు చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు వివాదాస్పదమయ్యాయి. ఇక అమరావతి దగ్గర నుంచి అనేక అంశాల్లో కొడాలి నాని ఎన్నోసార్లు వివాదాస్పద కామెంట్స్తోని, వివాదాస్పద వ్యాఖ్యలతోని కూడా కాంట్రవర్సీ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే బూతులు మంత్రి అని పేరు కూడా తెచ్చుకున్నారు ఆయన ఈ రోజున. సో అలా కొడాలి నాని 2.5 పాటు తనకు అడ్డే లేదన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత మనం చూసి ఆయన మంత్రి పదవి నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. గత 2.5 మంత్రి పదవి నుంచి పక్కన పెట్టినా కొడాలి నాని తన దూకుడైతే ఎక్కడా తగ్గించలేదు, అదే ఫోర్స్గా వెళ్తూ వస్తున్నారు. బట్ ఈరోజు చూసినట్లయితే కొడాలి నాని ఇప్పటికీ కూడా కింద పడ్డ తందే పైచేయి అంటూ వ్యవహరిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని లిస్టులు 6-7 లిస్టులు రిలీజ్ చేస్తే ఇప్పటిదాకా కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తారా లేదా, ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. అది ఒక సిచ్యువేషన్. బట్ దానికి కారణం ఏంటో కూడా చెప్పుకున్నాం. వేరే వంశీని చూసుకున్న ఆయనకు కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది, పరిటాల రవి అంశుడిగా పేరుంది. అలాగే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. 2009 ఎన్నికల్లో ఆయనకు ఏకంగా విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. బట్ లగడపాటి చేతిలోనే ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీ నుంచి ఎప్పుడైతే కేసీఆర్ నాని ఎంట్రీ ఇచ్చారో పీఆర్పీ నుంచి టీడీపీలోకి, ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు 2014 ఎన్నికల్లో. వంశీని తీసుకెళ్లి గన్నవరానికి ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. అక్కడ ఆల్రెడీ దాసరి బాలవర్ధనరావు ఉన్నారు, ఆయన పక్కకు జరిపి ఈయన పెట్టే ప్రయత్నం చేశారు. వంశీ 14లో గెలుచున్నారు. గెలిచిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంగా ఎన్నోసార్లు అటు దేవినేని ఉమా లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని బెజవాడ నడిబొడ్డునే ఆలింగనం చేసుకుంటూ, ఇలా అనేక కాంట్రవర్సీల్లో వంశీ ఇరుక్కుంటూ వచ్చారు. బట్ పార్టీ మాత్రం ఆయన ఎన్నిసార్లు అలాంటి పార్టీ లైన్ని దాటి ఆయన విమర్శించినా కూడా చంద్రబాబు నాయుడు మళ్ళోసారి ఆయనకే టికెట్ ఇచ్చారు 2019 ఎన్నికల్లో. మరోసారి వంశీ గెలవడం జరిగింది. 2014లో దుట్ట రామచంద్రరావుని స్వల్ప తేడాతో ఓడించారు. దెన్ అంతకన్నా స్వల్ప తేడాతో యార్లగడ్డ వెంకట్రావుని కూడా ఓడించి ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కొడాలి నానితో కలిసి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం అయితే జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా కొడాలి నాని కన్నా రెట్టించిన ఉత్సాహంతో, అత్యుత్సాహంతో ఆయన విమర్శలు చేస్తున్నారు. ఏకంగా భువనేశ్వర్ మీదే వంశీ లాంటి వాళ్ళు, ద్వారంపూడి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్తో అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. అలా వంశీ నిజంగానే తనతో పాటు వచ్చిన టీడీపీ క్యాడర్ని, అటు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీ క్యాడర్ని కూడా ఆయన డైలమాలో పడేశారు. వీళ్ళిద్దరూ కూడా తనకి కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు టీడీపీ అధిష్టానానికి విమర్శలు చేసే విషయంలో, ఒక దిగజారిని విమర్శలు చేసే విషయంలో మాత్రం. అందుకే చంద్రబాబు నాయుడు అనేక మంది అభ్యర్థులను అక్కడ ప్రపోజ్ చేస్తూ వచ్చింది. పార్టీ కూడా కొంతమందిని సర్వేలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలోనే ఈరోజు గుడివాడకు వెన్నిగళ్ల రాము పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఎండార్స్ చేస్తున్నారు, ఆయన అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక మరోవైపు చూస్తే గన్నవరం నుంచి ఈ రోజున యార్లగడ్డ వెంకట్రావు ఇటీవలే వైసీపీ నుంచి వెళ్ళిన వెంటనే ఆయనకి టికెట్ అనౌన్స్ చేసింది టీడీపీ అధిష్టానం. సో ఇప్పటికీ యార్లగడ్డ ఒక కామెంట్ కూడా చేస్తున్నారు, నా ప్రత్యర్థి ఎవరో నాకు తెలియట్లేదు వైసీపీ ప్రత్యర్థి అని. అది నిజంగా చాలా డ్యామేజింగ్ స్టేట్మెంటే వంశీకి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వంశీకి టికెట్ ఉంటుందా లేదా అనే ఒక చర్చ. ఒక దశలో ఆయన ఎంపీగా వెళ్ళమన్నారు విజయవాడకి అనేది ఒక ప్రచారం, బట్ ఆయన ఇష్టపడలేదని ఒక ప్రచారం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారనేది మరొక ప్రచారం. ఆయన వేరే చోటుకు బదిలీ చేస్తారనేది ఇంకో చర్చ. ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా వాళ్ళ టికెట్లకు సంబంధించి ఎక్కడ ఒక అధికారిక ప్రకటన చేయలేదు, ఇద్దరి క్లోజ్ ఫ్రెండ్స్ టికెట్స్కి సంబంధించి. మరోవైపు చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్టుగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. బట్ కొడాలిన వంశీ పూర్తిగా సైడ్ అయిపోయి ఉన్నారు. ఎక్కడ ఒక కామెంట్ కూడా చేయట్లేదు ఆయన తన టికెట్కి సంబంధించి, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి. బట్ ఈరోజు కొడాలి నాని మాత్రం కింద పడ్డ తందే పచ్చేయి అన్నట్టుగా కొన్నిసార్లు మాట్లాడుతూ వస్తున్నారు. అది కూడా ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ. ఈరోజు చూసినట్లయితే వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వసంతకృష్ణ ప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిన కారణంగానే గత 4 ఏళ్ల కాలంగా వీళ్ళిద్దరూ కూడా తమ స్థాయికి మించి, తమ స్థాయిని దిగజార్చుకుని మరీ టీడీపీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఈ రోజున వాళ్ళ మీద ఏదైనా అభిమానం ఉంటే టీడీపీ శ్రేణుల్లో పాత టీడీపీ నేతలే కాబట్టి ఆ అభిమానాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా వైసీపీ కూడా ఆయన ఓన్ చేసుకోలేకపోయింది. సరే పార్టీ అధిష్టానం జెండాలు ఎజెండాలు వేరైనా
బట్ క్యాడర్ ద్వితీయ స్థాయి నేతలంతా కూడా ఈ స్థాయి విమర్శలను ఎప్పుడూ తీసుకురాలేదు. ఆ స్థాయిని వాళ్ళు నిజంగానే ఓన్ చేసుకోలేకపోయారు. అందుకే కొడాలి నాని అండ్ వంశీని పక్క పార్టీల నుంచి వచ్చి నేతలుగానే చూస్తూ వచ్చారు. ఈవెన్ దుట్టా లాంటి వాళ్ళు ఇప్పటిదాకా వంశీకి సహకరించలేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. యార్లగడ్డ ఎగ్జిట్ అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాగా వంశీని వాళ్ళు దూరం పెట్టారు అనేది. సేమ్ యాజ్ వైస్ వర్సా కొడాలి నానికి కూడా. అలా వీళ్ళిద్దరూ చేసిన కామెంట్స్ కారణంగా అంటే జగన్మోహన్ రెడ్డి ముందు అటు చంద్రబాబు నాయుడునో, ఇటు భువనేశ్వర్నో, ఇటు లోకేష్నో, బ్రాహ్మణినో కామెంట్స్ చేస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ స్థాయిని కూడా పక్కన పెట్టి తిట్టినట్లయితేనే తమకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయారిటీ ఉంటుంది అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ ట్రాప్లో నిజంగానే చిక్కుకుపోయారు. డే 1 నుంచే అదే పందాలో కొనసాగుతూ వెళ్ళారు. పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంత జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆ స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేసినందుకు ముందు వెనుక చూడకుండా ఈరోజు ఆ పదవులన్నా ఉన్నాయా అంటే అది లేదు. వంశీ ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి మరి ఈరోజు టీడీపీ నుంచి వెళ్ళిన ఆయనకి ఎలాంటి నామినేటెడ్ పోస్టు లేదు. ఇక కొడాలి నాని ఉన్న పదవిని కూడా పీకేసి పక్కన పెట్టున్నారు. మరి కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు ఎక్కడ రివ్యూస్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ సర్వేల్లో వెనుకబడే ఉన్నారు. అలా అని వాళ్ళకి వైసీపీ అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి ఫాయిదా లేకపోగా ఈరోజు టికెట్ల విషయంలో కూడా ఒక డైలమాలో పడేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి. ఇస్తారా లేదా అన్న అంశం కూడా. ఎందుకంటే ఇక్కడ అటు టీడీపీ నుంచి వచ్చిన క్యాడర్లో వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద, వాళ్ళు చేసిన కామెంట్స్ కారణంగా. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు లైక్ మనం వసంతే తీసుకోవచ్చు, శ్రీకృష్ణదేవరాయలని తీసుకోవచ్చు, టీడీపీ వైసీపీ నుంచి వస్తున్న చాలామంది లైక్ పార్థసారథి లాంటి వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా పార్టీలోకి వస్తానంటే ఈరోజు టీడీపీ రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేస్తోంది. లైక్ వేమిరెడ్డి లాంటి వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా సిద్ధమవుతోంది. కానీ ఈరోజు కొడాలి నాని వంశీ పేరెత్తితేనే టీడీపీ క్యాడర్ చీదరించుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ వస్తానన్నా కూడా టీడీపీ అధిష్టానం ఈరోజు వాళ్ళని వెల్కమ్ చేసే సిచ్యువేషన్లో లేదు. లోకేషే ఎన్నోసార్లు మాట్లాడారు తన తల్లిని టార్గెట్ చేసిన వాళ్ళు నేను వదిలిపెట్టను అంటూ కూడా. అలా వాళ్ళిద్దరికీ టీడీపీలో స్థానం లేదు, అటు వైసీపీలో టికెట్ లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ సిచ్యువేషన్ నిజంగానే రెడ్డికి చెడ్డ రేవడిగా మారినట్లే. జగన్ అయినా వాళ్ళని పూర్తిగా ఈ 4-5 ఏళ్ల పాటు వాడుకొని చంద్రబాబును టార్గెట్ చేయడంలో, అదేవిధంగా లోకేష్ను టార్గెట్ చేయడంలో, ఏ సామాజిక వర్గ నేతలను అదే సామాజిక వర్గం నుంచి తిర్చించడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ప్రయోగానికి వీళ్ళిద్దరూ కూడా రాజకీయంగా బలవడం జరిగింది. ఈరోజు టీడీపీని తిట్టి తాము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము, ప్రయారిటీ ఉంటుంది అనుకున్న ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి తీసే ప్రయత్నం అయితే లేదు. ఇక స్థానికంగా ప్రజలకి తటస్థులుగా ఉండే ప్రజలకు కూడా వీళ్ళ యాటిట్యూడ్ కారణంగా, వీళ్ళు చేసిన డెరిగేటరీ కామెంట్స్ కారణంగా, తమ స్థాయి మించి చేసిన కామెంట్స్ కారణంగా, ఒకప్పుడు జన్మనిచ్చిన పార్టీనే కాల్తోదనేలాగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఆయన పుట్టుకుని కూడా హేళన చేసే కారణంగా వీళ్ళకి అటు టీడీపీలో స్థానం లేదు, ఇటు వైసీపీలో కూడా స్థానం లేకుండా పోయింది. సో వసంత లాంటి వాళ్ళు చేసిన కామెంట్సే ఇప్పుడు వసంత పార్టీలోకి ఈజీగా తీసుకుంటున్నారు ఎలాంటి నెగోషియేషన్ లేకుండా. ఈవెన్ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దేవినేని ఉమా లాంటి వాళ్ళతో రాజకీయంగా వైరం ఉన్నప్పటికీ ఈరోజు ఆయన రెడ్ కార్పెట్ పరిచి మరీ టీడీపీ వెల్కమ్ చేస్తోంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వసంత తన స్థాయిని పక్కన పెట్టి టీడీపీ అధిష్టానం మీద, లోకేష్ మీద విమర్శలు చేయలేదు. ఈవెన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకున్నా, వేమిరెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నా, కోటంరెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్నా ఇదే కోలోకి వస్తారు. మరి ఈరోజు వంశీ నాని అంటేనే టీడీపీ క్యాడర్ అక్కడ వాళ్ళిద్దరిని పార్టీలోకి తీసుకుంటామంటే అక్కడ లోకల్గా ఉన్న క్యాడరే చీకొట్టే పరిస్థితి ఉంది టీడీపీని. అందుకే ఈరోజు టీడీపీ వాళ్ళిద్దరి విషయంలో అంత సాహసం చేయట్లేదు. సో అటు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి, ఇటు తమ భవిష్యత్ మొత్తాన్ని కూడా వాళ్ళు రాజకీయంగా పణంగా పెట్టారు. ఈరోజు ఆల్టర్నేటివ్ పార్టీలోకి వెళ్దామంటే స్థానం లేదు, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తారో లేదో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి భవిష్యత్తు పూర్తిగా డైలమాలో పడ్డట్టే అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. టీడీపీ అంత ఫోర్స్గా 2 చోట్ల అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తే ఆల్రెడీ సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేలను ఫైనలైజ్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి ఇంత సమయం తీసుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి ఆయన నమ్మిన కారణంగా వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తుకే సమాధి వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు మాత్రం ఈరోజు వసంత లాంటి వాళ్ళ కామెంట్స్తో హైలైట్ అవుతూ వస్తుంది. లెట్స్ సీ మరి నిజంగా వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది.